పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడైనా, ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడైనా, ఆయన నీకు తోడై ఉంటానన్నాడైనా. నీవెంతకాలం ఇదే స్థితి, ఎందుకు నా స్థితి, ఎందుకు నాకు ఈ బ్రతుకని అలా చింతిస్తూ వేదన పడుతూ అలా ఉంటున్నావా? ఈరోజు నీకు ఒక శుభవార్త నా ప్రేరిస్తావు తెలియస్తావు. నీవు నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ దాన్ని స్వీకరించలేకపోతున్నావు, దాన్ని పలకలేకపోతున్నావు. దేవుని యొక్క వాగ్దానాలను నోరు తెరిచి పలికినప్పుడు ఆయన నామమును నువ్వు ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన నామాన్ని నమ్మాలి. ఆయన నామముల శక్తి ఉంది, యేసు నామముల శక్తి ఉంది, యేసు నామముల జీవం ఉంది, యేసు నామముల స్వస్థత ఉంది, యేసు నామములు ఏదైనా జరుగుతుంది. ఆయన అంటున్నాడు, నువ్వు అడుగు నా నామమున నా బిడ్డ, నువ్వు నా బిడ్డవు నువ్వు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపిన ఎడల జీవించదురు. ఇంకా శరీరాచల్లో పడిపోయి, శరీర కోరికల్లో పడిపోయి, ఆ లోకాశలో పడిపోయి నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క కృపావరాలను నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, అయ్యో ఇంతవరకు జరగలేదని చెప్పి నిరుత్సాహపడిపోయి, నిరాశపడిపోయి, కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఈరోజును. ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవు కదా, తన విలువైన అమూల్యమైన రక్తం చేత నిన్ను కొన్నాడు కదా. కాబట్టి ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ నీ లోకపు తండ్రి నిన్ను గురించి ఆలోచన చేయకపోవచ్చు, ఈ లోకపు తల్లి నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు, లేదా ఈ లోకపు నీ బంధువులు, నీ స్నేహితులు నీ గురించి పట్టించుకోకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి నమ్మదగిన వాడు. పరలోకపు తండ్రి ఒక్కడే నమ్మదగిన దేవుడు. అయినా ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన అన్నాడు, నిన్ను అనాథలుగా విడిచిపెట్టాడు. నువ్వు అన్న స్థితిలో అలా పడి ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే, ఆయన మాటలు నీ హృదయంలోనికి స్వీకరిస్తే, అబ్బా తండ్రి నువ్వు మొరపెడితే నీకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూద్దాము. గలతీలు రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి అలా చదువుకుంటూ వెళితే 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే. నువ్వు దత్తపుత్రుడవు. నువ్వు ఈ లోకపు తండ్రికి, ఒకవేళ తండ్రికి కుమార్తె అభ్యము, కానీ ఆ లోకపు తండ్రికి ఏమైతే ఉన్నాయో ఆ కుమార్తెగా నీకు ఆ ఆశీర్వాదాలు వారసులుగా వస్తాయి. నీ తండ్రికి ఉన్న చెడ్డ అలవాట్లు, నీ తండ్రికి ఉన్నటువంటి ఆ చెడ్డ క్రియలు, నీ తండ్రికి ఉన్నటువంటి దరిద్రత, పేదరికము, రోగాలు, వ్యాధులు, బాధలు, ఆ కుటుంబ పరిస్థితులు తరతరాలుగా అలా వెంటాడుతూ ఉండొచ్చేమో. కానీ ఈ పరమ తండ్రి అలా కాదు. నిన్ను దత్తత తీసుకున్నాడైనా, తన మూల్యమైన రక్తాన్ని చెల్లించి నీతో నిబంధన చేసుకుంటూ, ఈ రోజు నుంచి నాకున్నవన్నీ నీకే నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, ఈ రోజు నుంచి నాకు ఏమైతే నేను కలిగి ఉన్నానో, ఏమైతే మహదైశ్వర్యం కలిగి ఉన్నానో, ఏమైతే నేను అధికారం కలిగి ఉన్నానో, ఏదైతే శక్తి కలిగి ఉన్నానో, నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఆల్ గివెన్ టు యూ. నేను ఏమైతే కలిగి ఉన్నానో, పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, ప్రకృతి మీదే కానీ, రోగముల మీద కానీ, ఏమైతే నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు నా తండ్రి, ఆ అధికారము నా తర్వాత నీకును ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. అది వారసత్వం అంటే. యేసుప్రభుతో అయిపోలేదు. యేసుప్రభు వారికి నన్ను దత్తపుత్రులుగా చేసుకున్నాడు ఆయన. కాబట్టి నీకు ఆయనకి ఏ అధికారం ఉందో, ఏ మహిమ ఉందో, ఏ యొక్క మహదైశ్వర్యం ఉందో అన్నీ నీకు ఇచ్చేస్తున్నట్టున్నాడు ఆయన. అది దత్తపుత్రుని యొక్క వాగ్దానాలు. నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డావు తప్ప శాపగ్రస్తంగా జీవించడానికి కాదు. ఆ సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, విచారంతో, దుఃఖంతో జీవితాంతం బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను పిలుస్తా. యు ఆర్ బ్లెస్డ్. నీవు ఆశీర్వదించబడమే కాదు, నీ తరువాత తరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పిలిచాడు నేను. అందుకని నీవు ఇంకా అస్తమాను భయపడుతూ చింతిస్తూ ఉండడానికి అటువంటి ఆత్మ నీకు ఇవ్వలేదు. దాస్యపాత్మ నీకు ఇవ్వలేదు. దత్తపుత్రాత్మ ఇచ్చాడు దేవుడు.
తన విలువైన రక్తాన్ని చెల్లించి నిన్ను రిజిస్టర్ చేసుకుని నిబంధన చేసుకుని దత్తపుత్రుడిగా స్వీకరించుకున్నాడు ఆయన. కాబట్టి ఆయనకున్నవన్నీ నీవు వారసుడు. ఆయనకి ఏమైతే ఉన్నాయో ఆ మహదైశ్వరం అంతా నీదే. ఆయన ధనవంతుడు, నువ్వు పేదరికంగా ఉండడానికి వీలేదు. ఇప్పుడు దాకా నీ జీవితం అలాగుందేమో, ఈ రోజు నుంచి మార్చుకో. నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. అయ్యో నేను ఇలాగున్నానేంటి? నో, నువ్వు కాదు. నీలో క్రీస్తు ఉన్నాడైనా, నీతో క్రీస్తు ఉన్నాడైనా. క్రీస్తు ఆత్మ నీలో ఉంది. నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నావేమో. ఆ క్రీస్తు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికంటే గొప్పవాడు. అంత గొప్ప దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడే ఆత్మనో, దాస్యపాత్మనో, పేదరికాత్మనో ఎంతసేపు దిగులు విచారంతో కృంగిపోతూ ఉంటావు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఆయన, అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారం నీకు ఇచ్చాడు. డాడీ నాకు ఇది కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన నా నామమున ఏదైనా అడుగు నా బిడ్డ, నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఐ విల్ గివ్ యూ. ఎస్, ఆయన ఇస్తానంటున్నాడు ఆయన. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఇస్తానంటున్నాడు ఆయన. ఆయన అన్నీ ఇస్తానంటున్నాడు ఆయన. మనము ఎలాగ అడగాలో తెలియదు. ఆ డాడీతోటి ఇంటిమేషన్ ఉంది. మీ డాడీని ఈ లోకపు డాడీతో ఎలాగైతే అడుగుతావో అలాగే పరలోకపు తండ్రితో కూడా అలాగే మాట్లాడుకోవచ్చు. ఆ అధికారం ఇచ్చేసాడు ఆ తండ్రి. నాకున్న చాలా ఉన్నాయి, నా దగ్గర చాలా ఉన్నాయి ఆశీర్వాదాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పరలోక విషయంలో క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నా యొద్ద ఉంది. అది నీకు ఇవ్వాలని చూస్తున్నాడు ఆయన. విశ్వాస సంబంధులే ఆశీర్వాదములకు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసులు. నీలో విశ్వాసం ఉంటే, నీలో ప్రార్థన అనే దీపం ఉంటే, ప్రార్థన విశ్వాసమైన దీవటీలు నీలో బలంగా ఉంటే నువ్వు అన్ని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటావు. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ఇంకెంత మాత్రం శాపగ్రస్తంగా నాకు వెళ్ళావు. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. నీ విచారములు కొట్టివేయబోతున్నాడు, నిన్ను ఆనందింపచేయబోతున్నాడు. ఎస్, నమ్ము అంతే. ఈ వాగ్దానాలు నమ్మాలి. అబ్రహాము నమ్మాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహమా, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఎస్, నిన్ను విస్తరింపచేస్తాను. నువ్వు నమ్ము. అబ్రహాము నమ్మాడు, సారమ్మ నమ్మింది. వాళ్ళ శరీరాలు మృతతుల్యమైపోయినాయి. వారి శరీరాలు మృతతుల్యమైపోయినాయి. గర్భం ధరించడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. అయినా వారు విశ్వాసమందు స్థిరముగా ఉండి, బలముగా ఉండి, దృఢముగా ఉండి వారు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ ఒక్కడి ద్వారాగా వేల కొలది ప్రజలు విస్తరింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు అందరూ తృణీకరించారు, ఎవరు చేరనెత్తలేదు. కన్న తల్లే ఒరి వీడి వల్లే నా వేదన, నా బ్రతుకంత వేదన అయిపోయింది, దుఃఖం అయిపోయింది అని శపిస్తూ ఉంది అమ్మ. బంధువులు శపిస్తున్న, పోరా నీ ముఖం చూపించగలంటున్నారు. అలాంటి వ్యక్తి దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ఎవరు చెప్పలేదు అతనికి. కానీ నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని మాటలు వింటున్నావు, దేవుని మాటలు. ఆ రోజు ఎబ్బేజుకి ఎవడు చెప్పలేదు, కానీ విన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడంట, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యేసేపును ఆశీర్వదించాడు. ఎస్, నన్ను కూడా ఆశీర్వదించగలడని చిన్న ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నా సరిహద్దు విశాలపరచు, నిశ్చయముగా నీ హస్తం నాకు తోడుగా ఉంచు, నిశ్చయంగా ఏ కీడు రాకుండా దానిలో తప్పించు. చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్. యూ డోంట్ నో అబౌట్ గాడ్, బట్ ఈ హియర్ ద వాయిస్ అబౌట్ అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్. వాళ్ళని ఆశీర్వదించి దేవుడు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదిస్తాడు. ఈజ్ కమాండింగ్ ప్రేయర్ చేస్తాడు, అథారిటీతో కూడిన ప్రార్థన. నన్ను నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించంతే. ఎస్, యూ విల్ ఆల్సో డూ, యూ విల్ ఆల్సో డూ. ఈ లోకపు తండ్రి నీకేమి చేయలేదా? ఈ లోకపు తల్లి నీకేమి చేయట్లేదా? అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకుని విశ్వాసం కర్తే దాన్ని కొనసాగించమని యేసు వైపు చూస్తూ ముందుకు సాగితే ఆయన బహుమానానికి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తిగా మారబోతున్నావు. నువ్వు ఆశీర్వదించబడమే కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టబోతున్నాడు దేవుడు. నమ్ము సహోదరుడా, నమ్ము సహోదరి. ఇంకైపోయింది, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతున్నాయి. ఎస్, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ హోల్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా ఇక్కడనే కతరే అమ్మ కరకతరే లేహేమో కొసియాంద రకత రబలకతరే. ఎస్, ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఉన్న దరిద్రత పోతుంది. ఇంకా తరతరాలుగా ఉన్న నీ దరిద్రత, నీ వేదన, నీ దుఃఖము, నీ కన్నీళ్ళు ఈ రోజుతోటి అవన్నీ కూడా పురుష్టపై పోతున్నాయి. యేసు నామములో వాటన్నిటికీ అంతమైపోయే రోజు వచ్చేసింది. ఇక చాలు, ఇక చాలు నీ జీవితము. ఈ రోజు వరకు నువ్వు ఎలా బ్రతికవద్దు, ఇంకా మర్చిపో. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచారు. ఇక చాలు అంటున్నాడు దేవుడు. ఇక చాలు, ఇదిగో వాగ్దత్త దేశం వైపు నడిపించు మోషే. ఇక చాలు, వీళ్ళు ఇక చాలు. 40 సంవత్సరాలు నడిచింది. ఇక చాలు. క్రీస్తులో ఎంతకాలం బట్టి బ్రతుకుతున్నావో, ఎంతకాలం బట్టి దేవుని ఆరాధిస్తున్నావు, ఎంతకాలం దేవుని సేవ చేస్తున్నావు. ఎదుగు లేదా, బొదుగు లేదా, ఏ మాత్రం ఫలింపు లేదా, ఏ మాత్రం చిగురు లేదా, ఏ మాత్రం ఆశీర్వాదకరంగా లేదా. నా సహోదరుడా, యేసు వైపు చూడం రా. యేసు తట్టు చూడు. వాక్యాలు నమ్ము. వాక్యాలు నీ హృదయమైన పలక మీద ముద్రించుకో. ఈ రోజు నుంచి వాగ్దానాలు పలుకు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. నిన్ను బట్టి ఒకవేళ నీ కుటుంబం దరిద్రత ఉందేమో, నిన్ను బట్టి నీ కుటుంబం శాపగ్రస్తంగా ఉందేమో, నిన్ను బట్టి నీ కుటుంబంలో శాపం, వేదన, దుఃఖము, కన్నీళ్లు, రోదన, వేదన, నిన్ను బట్టి నీ పిల్లలు పస్తులు పడుతున్నారేమో. రా. ఆ స్థితిలో ఉండడానికి ఆ దేవుడు నిన్ను పిలిచింది. ఆ స్థితిలో ఉండడానికి ఆడు దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించింది. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు. ఆయన సొత్తు. నువ్వు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ కుటుంబాన్ని ఆయన చేతులకు అప్పగించు. నువ్వు ఆయన చేతుల్లోనికి రండి. ఈరోజే నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి విధమైన దరిద్రత యేసు నామములో ఇప్పుడే విడిచిపెట్టి బయటికి పోవును గాక. నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి అంధకారం నీ కుటుంబంలో ఏదైతే తిష్ట వేసిందో ఈ రోజే యేసు నామములో విడిచిపెట్టి బయటికి పోవును గాక. యేసు నామములో విడిచిపెట్టి బయటికి పోవును గాక. యేసు నామములో నీ దరిద్రత పోవును గాక. ఓ థ్యాంక్ యూ రబా షకాల మన తండ్రి. ఆయన మహదైశ్వర్యంతో నింపబడదు గాక. నీ ఇంటిలో ఉన్నట్టు చీకటి ఆత్మలు నీ పితరుల ఆత్మలు ఏదైతే బంధించబడి ఉన్నాయో, ఏదైతే నేను గుర్తు చేస్తున్నాయో, యేసు నామములో చీకటి ఆత్మలు బయటికి పోవును గాక. ఆ దురాత్మలు నీ ఇంట్లో బయటికి పోవును గాక. ఆ డార్క్నెస్ ఎన్ని తరాలుగా ఏలుబడి చేస్తున్నాయి నీ ఇంటిని, ఆ డార్క్నెస్ ఇప్పుడే బయటికి పోవును గాక. ఆ వెలుగైన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు కానీ నీ ఇంట్లో దేవునికి చోట్లేదు. నువ్వు స్తుతిస్తున్నావు కానీ దేవునికి చోట్లేదు. ఈ రోజే దేవుని యొక్క వెలుగు నీ ఇంటిలోనికి వచ్చును గాక. దేవుని మహిమ నీ ఇంటిని ఆవరించును గాక. నీ కుటుంబాన్ని ఆవరించును గాక. నీ సంఘాన్ని ఆవరించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లోనికి దిగవచ్చును గాక. దేవుని మహిమ నీ మీదకి ఆవరించును గాక. దేవుని శక్తి ఆవరించును గాక. ఇదిగో తరాలుగా వస్తున్న ఆ షుగర్ వ్యాధి, ఆ బీపీ, హార్ట్ అటాక్లు ఇప్పుడే యేసు నామములో స్టాప్ అయిపోవును గాక. మాత రాబా బాబా రీకాంద రావా యా గదుల నకర రబా సకర మరకతర రీఖా మాదరకతరి. యేసు నీవు నైనా ఓ మాక దొర్ర బషకల పడతండి. నీ పరిస్థితి మారబోతుంది. ఇక దిగులు పడవద్దు. ఇక ధైర్యం తెచ్చుకో. ఎవరు సహాయం చేయడం లేదా? ఎస్, ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు సహాయపడిగా ఉండబోతున్నాడు. యెషయా గ్రంథం 41:10, యెషయా గ్రంథం 41:13. దీని ప్రకారం ఆయన నీకు భయపడకము, నేను నీకు సహాయకుడిగా ఉండబోతున్నాను. నా దక్షిణ హస్తంతో నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఆయన నీ కుడి చేతిని పట్టుకుని నడిపించబోతున్నాడు. ఆయన యెషయా గ్రంథం 45:1-3 ప్రకారంగా ఇదిగో ఆయన నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. ఆయన నీ పక్షంగా జనములను జయించబోతున్నాడు. ఒకవేళ నాకు సంఘం లేదు, నేను సరైన మందిరం కట్టలేదు, నాకు సరైన ఆత్మలు రావట్లేదు, అయ్యో ఇన్ని సంవత్సరాలు దేవుని వైపు చూస్తున్నాను అనుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి ఇంకా నీ మైండ్ సెట్లు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. యేసు వైపు తిప్పు. సర్వశక్తులకు దేవుని వైపు తిప్పు. ఆయన నన్ను వెళ్ళపెట్టుకున్నాడు. నేను ఆయన సొత్తు. నా గురించి ఆయన భద్రత తీసుకుంటాడు. నా గురించి ఆయన జాగ్రత్త వహిస్తాడు. ఎస్, నీ గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు. నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో నడవబోతున్నావు. ఆయన నీకు ముందుగా వెళుతున్నాడు. ఆయన ఈ రోజు నుంచి మెట్టలు గుట్టలు అన్ని కూడా నీకు అడ్డంగా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఇప్పుడే యేసు నామములో బ్రద్దలైపోవును గాక. యేసు నామములో నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవును గాక. నీ ఎదుట ఉన్న అర్ధన నది రెండుగా చీలిపోవును గాక. నీ ఎదుట ఉన్న అడ్డంగా ఉన్న ఎరుకో గోడలు ఇదిగో ఇప్పుడే యేసు నామములో తుత్తినీలుగా మారిపోవును గాక. అందుక నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఇప్పుడే తుత్తినీలైపోవును గాక. నజరేయుడు యేసు నామములో యేసు ఆశీర్వాదాలు అంది వేలో ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు నీ మార్గంలో ఉన్నాయి. ఆ మార్గంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని అడ్డులు ఉన్నాయి. నీ బంధువులు నీకు శత్రువులుగా మారిపోయారు.
నీకు విరోధులే, నీ సంఘస్థులు నీకు శత్రువులుగా మారిపోయారు. నీకు విరోధంగా జనాలు బయలుదేరి ఉన్నారు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నందున వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ నేను నీకు తోడైన వారు నీపైన విజయము పొందజాలరు. ఇర్మియా 1:19 ప్రకారంగా ఎస్, ఆయన నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. క్షమించంతే. నీ శత్రువుని క్షమించు, నీ బంధువుని క్షమించు, నీ ఆత్మీయ శత్రువుని క్షమించు. దేవుడు ఇచ్చిన అధికారం చేజిక్కించుకో. దేవుడు నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. నీ ఆరిపోయిన ఆ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి బాగు చేసి నిలబెట్టు. ఆ బలిపీఠాన్ని మండించు. బలిపీఠం దగ్గర నీ ప్రార్థన మంటను రగిలించి ఈ రోజు నుంచి మర్రపెట్టు. ఆయనకి మర్రపెట్టు. నువ్వు ఏదైతే అడుగుతావో అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి అత్యధికంగా ఇవ్వబోతున్నాడు ఆయన. ఇదిగో ఇత్తడి గడియలు, ఇనప గడియలన్నీ కూడా బ్రద్దలు చేస్తున్నాడు. నీకేదైతే మార్గాలు మూయబడి ఉన్నాయో, ఏమైతే మార్గాలు ఇంతవరకు డోర్లు మూసేసి ఉన్నాయో, యేసు నామములో ప్రతి డోరు ఓపెన్ అవును గాక. యేసు నామములో ప్రతి డోరు ఓపెన్ అవును గాక. యెషయా గ్రంథం 60:11 ప్రకారంగా నిత్యము రాత్రింబగళ్ళు ఈ రోజు నుంచి నీ కొరకు ద్వారాలు తెరవబడి ఉండును గాక. ఆశీర్వాద ద్వారాలు తెరవబడి ఉండును గాక. అనేక దినాలకి నీ ఇంట్లో రోగాలతో బాధపడుతున్నారా? యేసు నామములో రోగం అనే కాడి విరిగిపోవును గాక. నీ పైన అభిషేకం ఉంది సహోదరుడా. ఎందుకు నీ అభిషేకాన్ని ఆర్పేసుకుంటున్నావు? ఎందుకు నీ అభిషేకాన్ని ఆర్పేసుకుంటున్నావు? ఎస్, యు రికగ్నైజ్ యువర్ అనాయింటింగ్. ఎస్, రెస్టోర్ ది అనాయింటింగ్. ఎస్, అభిషేకాన్ని రెట్టింపు చేసుకో. స్టైర్ అప్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ అగ్నితో నింపండి. ఇప్పుడే నీ అగ్ని దిగివచ్చును గాక. దహించే అగ్నిలో అపవాది క్రియలన్నీ కూడా కాల్చి వేయబడును గాక. దహించగ్ని దేవుడైనా దహించగ్ని రేఖామావేరి కదరా బాబా. ఓ లేకి అమారు ఒక ప్రతి రోగం విడిచిపెట్టి పెరిగిపోతుంది ఇంట్లో నుంచి. ప్రతి రోగము ఏమీ లేకపోయినా ఏదో భయం అనే రోగము, విచారం అనే రోగం, అనుమానం అనే రోగం యేసు నామములో దురాత్మలు బయటికి పోవును గాక. యేసు నామములో మైండ్ ఫ్రీ అయిపోను గాక, బాడీ ఫ్రీ అయిపోను గాక. యేసు నామములో బాడీ ఫ్రీ అయిపోను గాక. యేసు నామాన్ని ఉచ్చరించు. నువ్వు ఎక్కడున్నా సరే యేసు నామములో ఇది విడిచిపెట్టి బయటికి పోవును గాక అని చెప్పు. పలుకు నువ్వు నోటితోటి. నువ్వు నమ్మి విశ్వాసంతో పలికితే ఇది జరుగుతుందంతే. ఇది జరుగుతుంది. ఎస్, దేవుని యొక్క అభిషక్తులైన దేవుడుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే నా మాటలు కాదు ఇది. మేము ఊహించుకోలేదు ఇలా మాట్లాడతామని. ఎస్, ఏదో ఊహించుకుని చెప్పేది కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఆ కుటుంబ సమస్యల నుంచి విడిపోయిన కుటుంబాలు తిరిగి ఐక్యం అవును గాక. వారి హృదయాలు ఇప్పుడే సంధించురు గాక. వారి హృదయాలు సంధించురు గాక. బలమైన హస్తం వారు తాకును గాక. ఇప్పుడే బలమైన హస్తము, దేవుని యొక్క కరుణా హస్తము, దేవుని యొక్క కరుణా హస్తం నిన్ను తాకబోతుంది. ఇదిగో నీకు ద్వారాలు తెరవబోతున్నాడు. ఇప్పుడే ఓపెన్ ద విండోస్. నీ కొరకు మార్గాలు తెరవబోతున్నాడు. అయ్యో దేవుని కొరకు ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఎంతకాలం నాకు ఏమీ జరుగుతలేదని చెప్పి చింతిస్తున్నామేమో. స్టాప్ ఇట్. ఈ శణుగులు గొణుగులు ఆప్ చేసి ఏస్తున్నామో నాకు ఇది కావాలని అడగడం ప్రారంభించాం. ఏస్తున్నామో నువ్వు అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆ ఇత్తడి గడియలు, ఇనప గడియలు నీకు ఏదైతే మూయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఏస్తున్నాములో బ్రద్దలు చేస్తున్నాను. ఏస్తున్నాములో బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడే నజరేయుడైన యేసునామములో విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి ప్రభా. నీ మహదైస్తురంతో నింపండి. నీ కృపా వర్షం వారి మీద కుమ్మరించు. నీ కృపా క్షేమములు వారికి అనుగ్రహించబడును గాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. అందుకో అంధకారమందు నేను దాచబడిన ధననిధులు, మరుగైన ధననిధులు నీకు ఇస్తున్నాను. ఎస్, ఈ రోజు నుంచి ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ జరుగును గాక. ఆర్థిక అభివృద్ధి కలుగును గాక. ఎస్, నేను డోర్స్ ఓపెన్ అవును గాక. జనముల ఐశ్వర్యం వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగు. సమృద్ధి అయిన ఆరోగ్యం, సమృద్ధి అయిన సంతోషం, సమృద్ధి అయిన ఆనందం, సమృద్ధి అయిన కృప, సమృద్ధి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వారిని వెతుక్కుంటూ వచ్చును గాక. వీరి ఆశీర్వాదానికి వారసులుగా ఉందరు గాక. వీరే కాదు ప్రభా, వీరి పిల్లలు కూడా, నా పిల్లల భవిష్యత్తు బాగాలేదు, నా పిల్లల భవిష్యత్తు ఎలాగుందంటున్నావా? ఇదిగో 115 కీర్తన 13, 14, 15 వచ్చిన రోజును పలుకు వేస్తున్నామంలో నా పిల్లలు ఇలాగ వర్ధిల్లుదురు కాకని ఎస్ ఆయన ఆశీర్వదించబోతున్నాడు. యెషయా గ్రంథం 44, 3, 4 నీ పిల్లల మీద పలుకు ఇలాగా. యెషయా గ్రంథం 8, 18, యెషయా గ్రంథం 59, 21 ఈ వచనాలు నీ పిల్లల మీద పలుకు. నీ నోటితో శపించక వాళ్ళని క్షమించమని అడుగు. నువ్వు క్షమించమని అడుగు. పశ్చాత్తాపడు.
రెట్టింపు ఆశీర్వాదాలు రాబోతున్నాయి. యోబుకి ఇచ్చిన 2 ఆశీర్వాదం, 2 దీవెన ఇంట్లోనికి రాబోతుంది. ఈ రోజు నుంచి దేవుని నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని కృపనికి తోడైండును గాక. దేవుని కాపుదల నీటి చుట్టూ ఉండును గాక. దేవుని యొక్క నీ సరిహద్దుల్లో నెమ్మది కలగ చేయను గాక. ఈ రోజు నుంచి గొప్ప సమాధానం నీటిలోనికి వచ్చును గాక. దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలగ చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ. ఆమేన్.